హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనము గీ రైస్ అలసంద వడలు రెడీ చేసుకోబోతున్నాము. ఫస్ట్ యాజ్ యూజువల్గా బాణలి పెట్టుకొని దానిలో ఆయిల్ గీ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో మనము హోల్ గరం మసాలా వేసుకొని దానిలో ఒక మిరపకాయ వేసాను. అది ఎందుకంటే మిరపకాయలు కనిపిస్తూ ఉంటే పిల్లలు కారం వేస్తుంది అనేవాళ్ళు చిన్న వయసులో. నేను వాటిని మిక్సీలో వేసేస్తాను. దానికి ఎప్పుడు నేను మిరపకాయలు కనిపించేటట్లు 1-2 వేస్తాను. దాంతోపాటు ఆనియన్ వేసాను. వాటిని బాగా ఎర్రగా వచ్చే వరకు కలయపెట్టుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత జీడిపప్పు ముక్కలు వేసి మరొకసారి కలుపుతున్నాను. జీడిపప్పు కొంచెం రంగు రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా రెడ్గా వచ్చే వరకు కలయపెట్టుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. అంతే కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసాను, అది స్కిప్ అయింది. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలయపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో పచ్చిమిరపకాయలు చెప్పినాను కదా, పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సాల్ట్ దాంట్లోనే వేసుకునేసి కొంచెం సోంపు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేయకుండా ఉంటే దీంట్లోనే వేసేస్తాను, అప్పటికప్పుడే రెడీ చేసుకున్నట్లు. నేను ఫస్ట్ ఉండింది కాబట్టి ఫస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకే మసాలా కొంచెంగా తెలుస్తుంది. ఇదే మనకు బాగా ఫ్లేవర్ వచ్చి ఈ మసాలాని లైట్ మసాలాతో టేస్టీ రైస్ తయారవుతుంది మనకు. చూడండి, ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తాను. దీన్ని మిక్సీ పట్టుకున్న దానిలో పోసుకొని బాగా కలయపెట్టాలి. నీరంతా ఇంకిపోయేటట్లు కలయపెట్టుకొని ఆ మసాలా డ్రై లాగా వచ్చేస్తేనే అప్పుడు మనకు టేస్ట్గా వస్తుంది రైస్. అందరూ నువ్వు చేసే ఆ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు. ఆ టేస్ట్ కారం ఇదే అనుకుంటున్నాను నేను మోస్ట్లీ. చూడు, నీరంతా ఇంకిపోయింది, ఆ మసాలా డ్రై రోస్ట్ అయ్యింది అది. ఇప్పుడు మనము ఒక ఫుల్ టెంకాయ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి ఫుల్ టెంకాయ నేను తీసుకొని దాన్ని ఇంకా పాలు తీసాను. ఆ టెంకాయ ఆ కొబ్బరిని ఇంకా పాలు తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా అంత మసాలా ఇంకిపోయినట్లు, దానిలో ఉండే నీరు ఇంకిపోయినట్లు మసాలా మాత్రమే తెలుస్తుంది. ఫ్లేవరు చాలా బాగా స్మెల్ వస్తుంది ఈ టైంలో. ఇది ఇప్పుడు ఆ టెంకాయ ఇంకా కొబ్బరిని ఇంకా తీసుకున్న పాలు పోసుకోవచ్చు. నాకు కొంచెం వెజిటేబుల్ వేయాలనిపించింది. నేను మామూలుగా వేయను, ఉండేటప్పుడు ఎక్కువగా ఉండేటప్పుడు, లేకుంటే కొన్ని 2 వెజిటేబుల్స్ తెస్తూ ఉంటే బాగుంటుంది. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ కట్ చేశాను. రాజ్మా, క్యారెట్, బీన్స్, కొన్ని వెజిటేబుల్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి వేసాను. దీనికి ఇలాగే బాగుంటుంది. ఏదన్నా లైట్ చారు చేసుకున్న చారు వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇది నేను వేడివేడిగా ఎక్కువ ఇలాగే తినడానికి ఇష్టపడతాం మేము, మా పిల్లలము. ఈ మసాలాతో చేసిన రైస్ మాకు చాలా ఎక్కువ ఇష్టము. లేకపోతే నాన్ వెజ్ కూరలు బాగుంటాయి. చికెన్ కానీ మటన్ కానీ కూరలు చేసినప్పుడు దీనిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక ఫుల్ టెంకాయ కొబ్బరిని ఇంకా తీసిండే పాలు ఇవి. వీటిని వడగట్టుకొని కొబ్బరిని మిక్సీకి వేసుకొని క్లీన్గా పాలు తీసి పెట్టుకొని వడగట్టి పెట్టుకున్నాను అంతా. ఈ టైంలో మనము కొబ్బరి పాలు పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను కదా రైస్, 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. నేను ఈ చెంబుతో 1.5 గ్లాస్ పడుతుంది. 2 గ్లాసెస్ పోసాను. అది చెంబు పెద్ద గ్లాస్ లాగా ఉంటుందని నేను చిన్న చెంబు అంటాను. 2 టైమ్స్ పోస్తే 3 గ్లాసెస్ అయింది. మళ్ళీ మిగతా 1 గ్లాసు మిక్సీకి మసాలా కడుక్కున్నది అదంతా కలిపి 1 గ్లాస్ పోసేస్తాను. మళ్ళీ అది మీకు కనిపించదు. ఈ వాటర్ కొంచెం బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని దానిలో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలోనే మనం కారం, సాల్టు అంతా చూసుకుంటే నేను నెయ్యి ఆయిల్ తక్కువగానే వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ వేయచ్చు ఇష్టపడే వాళ్ళు. నేను తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా వేసుకుంటాను. ఎందుకంటే మాకు తినడానికి ఇలాగే ఇష్టపడతాం మేము. మాకు ఇష్టమైనట్లు నేను చేశాను. మీకు కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. లేదంటే ఇంకా ఆయిల్ అంటే పూర్తిగా ఇష్టం లేని వాళ్ళు ఇంకా తక్కువ కూడా చేసుకున్నాను, బాగుంటుంది. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ టెంకాయ పాలు. అవి చిక్కగా మంచి టెంకాయని ఇంకా తీసిండే పాలు అంటే బాగా టేస్టీగా మనకు రైస్ వస్తుంది. అన్నీ కొంచెం కొంచెంగా మైల్డ్ ఫ్లేవర్ ఉండేటట్లే నేను వేసుకుంటాను.
మరీ ఎక్కువగా అంటే పిల్లలు మా ఇంట్లో మేమంతా ఇష్టపడము. మేము కారం కూడా ఎక్కువ తినమండి. అందరూ మీరు ఆంధ్రా నుంచి వచ్చింటారు కదా! కారం ఎందుకు ఇంత తక్కువగా వేస్తారని అడుగుతారు నన్ను. అదేమో ఆంధ్రా నుంచి వచ్చినాను, ఇక్కడ కర్ణాటకలో ఉన్నాను. నేను ఎక్కువ కారం తినలేం. పిల్లలు కూడా అంతే. మీడియంగా తింటాం మేము. మరీ తక్కువ తినము. ఎక్కువ కారం తినమండి. ఎక్కువ కారం తింటే నాకు ఆరోగ్యమే చెడిపోతుంది. కడుపులో మంట వచ్చేసి అదో మాదిరి అయిపోతుంది. మెయిన్ నాకే. పిల్లలు అస్సలు తినలేరు కదా! నేను ఎక్కువ కారాలు వేయనండి. ఇది మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ రైసు. పిల్లలకి చేసి పెట్టండి. ఈ టెంకాయ పాలతో చేసిన ఏ డిష్ అయినా చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యం కూడా అండి. పచ్చి టెంకాయ పాలతో చేసేది. మేము ఇప్పుడు కాదు 20 ఇయర్స్ ఇంకా చేస్తాము. నాకు అప్పుడు అంతా కుకింగ్ ఛానల్ పెట్టాలనేవంటే నాకేమంతగా తెలీదు. ఇప్పుడు మా పాప సహాయంతోనే నేను ఇవన్నీ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి. నా చిన్న పాప 5 సంవత్సరాల బేబీ 6 సంవత్సరాలు ఉండేటప్పుడే నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేదంతా చెప్పించింది. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అది 8th చదువుతుంది. ఇప్పుడు 7th అయ్యి 8th చదువుతుంది. లేదమ్మా నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఏదో ఒకటి చేసుకో, నువ్వు ఒక నలుగురిలోకి రావాలా, ఇది కావాలా అనేసి బలవంతంగా నా చిట్టి తల్లి చేపిస్తూ ఉండదు. కానీ నాకు తెలిసిన వరకు చేస్తూ ఉండను. నాకు ఆరోగ్యం సరిలేదు, అందుకే వాయిస్ 2 విధాలుగా ఉంది. ఫస్ట్లో డల్గా ఉన్నింది, ఇప్పుడు వేరే విధంగా. ఇప్పుడు వడకంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చూడండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, సాల్టు, అల్లం ముక్కలు అంతా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇది వడలు కొంచెంగానే చేస్తూ ఉన్నానండి. కొంచెం ధారాళంగా కొంచెం ఎక్కువ చేస్తే మిక్సీకి వేసుకుంటే ఒకసారి ఒక రౌండ్ వేస్తేనే మెదిగిపోతుంది. ఇది సరిగ్గా మెదగను కూడా లేదు, పర్వాలేదు. ఎలాగో మేనేజ్ చేసేసి కొంచెం మెదిగేటట్లు చేసుకొని పప్పు కూడా కొంచెమే వేసాను ఈరోజు. అలా 2 వచ్చేటట్లు. ఇంట్లో ఇంకా వేరే స్వీట్లు అవంతా ఉన్నాయి. వాళ్ళు వడలు తినడానికి ఇష్టపడలేదు పిల్లలు. సరే అని నేను కొంచెంగానే చేస్తున్నాను, అదే మీకు చూపిస్తుంటాను చూడండి. అంతా రుబ్బుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైనాక కవర్ పైన తట్టుకొని వడని ఒక దుంక పెట్టుకొని వడకి కాగిన నూనెలో వేసుకొని 2 వైపులు ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి వడలు. ఈ రైస్ వడతో పాటు ఒక కర్రీ కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ కర్రీ ఎలా చేయాలి అని చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.